కూడా ప్రత్యేకంగా చెప్పాలమ్మా. ఎప్పుడైనా టీచర్ గురించి ఇంటికి వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తే పేలిపోవాలి, వెంటనే టీచర్ గురించి చెప్పొద్దని. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. విద్యా వ్యవస్థ బాగుండాలన్నా, పిల్లలు బాగా పెరగాలన్నా ఇది ఒక్కటే మార్గం. టీచర్ మీద కంప్లైంట్ చెప్పనివ్వద్దు, అసలు చెప్పద్దాం. నోరు మూసుకుని చదువు అంతే. ఎవరో భయంకరంగా కొట్టేసే టీచర్లు ఉంటే వేరే విషయం, అది మనం వెళ్తాం. సరేరా నేను చూస్తానులే, ఇది మనం వెళ్ళి అడగాలి. వీళ్ళని తీసుకుని వెళ్ళి అడగకూడదు, వీళ్ళ ముందు టీచర్లు నిలబెట్టి మాట్లాడకూడదు. వీళ్ళు జరుగుతున్న భయంకరమైన వ్యవస్థ ఎలా ఉందంటే, శుభ్రంగా తల్లిదో తండ్రో వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ప్రిన్సిపాల్ నిలబెట్టడం, టీచర్ పిలవండి, కొట్టడానికి డబ్బులు కట్టాం. ఇలా మా నాన్న మా అమ్మ మాట్లాడకపోవడం వల్ల ఇవాళ ఇన్ని వేల మంది ముందు నేను మాట్లాడగలుగుతున్నాను. నమస్కారం మీకు అందరికి, నమస్కారం. 6వ తరగతిలో మా మాస్టర్ ఒక ఆయన నన్ను కొడితే ఇంటికి వెళ్ళి చెబితే ఏ చెంప మీద కొట్టాడని మా నాన్నగారిని అడిగి 2వ చెంప ఆయన పగల కొట్టాడు.